పోలవరంలో రివర్స్ టెండరింగ్ పై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రివర్స్ టెండర్ల పేరుతో గత సర్కార్ పోలవరాన్ని రివర్స్ చేసేసిందన్నారు చంద్రబాబు. డయాఫ్రమ్ వాల్ ని కాపాడలేకపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం. పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన చంద్రబాబు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పోలవరంలో ముఖ్యమైన విభాగాల్ని పరిశీలించి పూర్తి కావలసిన పనులపై ఆరా తీశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు తొలిసారిగా చేసిన క్షేత్రస్థాయి పర్యటన కూడా ఇదే. సవాళ్లను, సంక్షోభాలను అధిగమించి పోలవరాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తామన్నారు సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పై చంద్రబాబు ఆగ్రహం. డయాఫ్రమ్ వాల్ ని కాపాడలేదని ఆవేదన. గత జగన్ సర్కార్ పై మండిపడ్డ చంద్రబాబు. పోలవరంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్. ఇక పరుగులు తీయనున్న ఏపీ జీవనాడి. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి పోలవరంలో పర్యటించారు చంద్రబాబు. గతంలో ప్రతి సోమవారం పోలవరం పేరుతో ఆయన నిర్మాణ పనులపై సమీక్ష జరిపేవారు. ఇప్పుడు కూడా అదే రీతిలో సోమవారం నాడు పోలవరాన్ని సందర్శించి పనుల గురించి ఆరా తీశారు. ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్వే, కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్ ను పరిశీలించారు. 22, 23 గేట్ల దగ్గర నుంచి ప్రాజెక్టును పరిశీలించారు. పోలవరంలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టు మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ పనులు ఎంతవరకు వచ్చాయనే అంశంపై అధికారులను ఆరా తీశారు. గ్యాప్ 3, గ్యాప్ 1, గ్యాప్ 2, డిఎస్ఈడి దగ్గర చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్లలో జరుగుతోన్న పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి ఫోటో గ్యాలరీని తిలకించారు. పోలవరంలో డయాఫ్రమ్ వాల్ మినహా మిగిలిన పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 2021లో గ్యాప్ 3 పూర్తి చేయడం వల్ల ప్రాజెక్టుకు గండం తప్పినట్లయింది. గ్యాప్ 1, 2లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉంది. గ్యాప్ 3లో కాంక్రీట్ డ్యామ్ ఉంది. ఇవి పూర్తి కావడం వల్ల వరద నీరు స్పిల్వే మీదుగా వెళ్తాయి. ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తవడం వల్ల నీటి ప్రవాహ మార్గం మారింది. ఇక మిగిలి ఉన్నవి డయాఫ్రమ్ వాల్, దిగువ కాఫర్ డ్యామ్. వీటిని వేగవంతంగా పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అంతకుముందు హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇక పోలవరం స్టేటస్ రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రాజెక్టు పనులు 50% కూడా కంప్లీట్ కాలేదు. ఇప్పటి వరకు 49.79% ప్రాజెక్టు మాత్రమే కంప్లీట్ అయింది. హెడ్ వర్క్స్ పనులు 72.63%, కుడి కాలువ పనులు 92.75% పూర్తయ్యాయి. ఎడమ కాలువ పనులు 73.07% పూర్తయ్యాయి. భూసేకరణ, పునరావాసమైతే మరీ దారుణంగా 22.55% మాత్రమే జరిగాయి. ఇక అప్రోచ్ ఛానల్ పనులు 79% కంప్లీట్ అయ్యాయి. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం క్షమించరాని తప్పు చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రాజెక్టు మొత్తాన్ని సంక్లిష్టంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సర్కార్ రివర్స్ టెండరింగ్ చేపట్టి ఏజెన్సీతో పాటు సిబ్బందిని మార్చారన్నారు సీఎం. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని, అది 35% దెబ్బతింది అన్నారు. 446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగయ్యే పరిస్థితి లేదన్నారు ముఖ్యమంత్రి. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే 990 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ అనేక సంక్షోభాలు ఎదుర్కొందని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ హయాంలోనే 72% పనులు పూర్తి చేశామన్నారు బాబు. ఓ వ్యక్తి రాష్ట్రానికి శాపంగా మారాడని, రాజకీయాలకు ఆ వ్యక్తి పనికిరాడని చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరంలో దోచుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రాజెక్టు సందర్శన తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు గత జగన్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును దెబ్బతీసిందన్నారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ అన్నారు. వచ్చిన వెంటనే అదే రోజు, ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే, ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. 4-5 రోజుల్లో ఇక్కడి నుంచి ఏజెన్సీని వైండప్ చేసి బయట పంపించారు. ఉండే స్టాఫ్ అంతా మార్చేశారు. ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ అందరినీ మార్చేశారు. అక్కడి నుంచి ఎవ్వడికి తెలియని వ్యక్తులు పెట్టేశారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేశారన్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించానని బాబు గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో పోలవరానికి అతిపెద్ద శాపం తగిలిందన్నారు సీఎం. గత సర్కార్ క్షమించరాని నేరం చేసిందన్నారు ముఖ్యమంత్రి. అతిపెద్ద
చేశారు ఈ రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఒక చిన్న తప్పు చేసేది అనుకుంటాం, అలాంటి పెద్ద ఇది చేసి నేను దగ్గర 30 సార్లు వచ్చే 31సారి ఈ ప్రాజెక్ట్కి. నా మనసంతా ఈ ప్రాజెక్ట్ మీద ఉంటుంది. అందరికంటే ఎక్కువ బాధపడే వ్యక్తిని నేనే. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చేశారు. అప్పట్లో తమ ప్రభుత్వం కంటిన్యూ అయితే 2020లోనే ప్రాజెక్టు పూర్తయ్యేదన్న చంద్రబాబు ఇప్పుడు అన్నీ సవ్యంగా జరిగితే ప్రాజెక్టు పూర్తవడానికి 4 ఏళ్లు పడుతుందని అధికారులు చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్లు పడుతుందని అడిగాను. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండులో పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈరోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు. అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా పర్మిసిబుల్ స్థాయి కంటే లీకేజీలు, సీపేజీలు ఎక్కువగా ఉన్నాయని, అది అలాగే ఉంటే డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు పూర్తి చేయలేమన్నారు చంద్రబాబు. నీళ్లు తోడిపోయాలంటే ఖర్చు తడిసి మోపిడవుతుందన్నారు. గత సర్కార్ పోలవరం ప్రాజెక్టును ఎంత కాంప్లికేట్ చేయాలో అంతా చేసిందని, ఎన్ని చిక్కుముళ్లు వేయాలో అన్ని చిక్కుముళ్లు వేశారంటూ విమర్శించారు చంద్రబాబు. పర్మిసిబుల్ లీకేజెస్ కంటే ఎక్కువ లీకేజెస్, స్వీపేజెస్ ఉన్నాయి అక్కడ. అది ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలో అన్ని చిక్కుముడు వేశారు. ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు. అన్ని చిక్కుముడులు విప్పి పోలవరం ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కిస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ జీవనాడిని సాధ్యమైనంత స్పీడ్గా పూర్తి చేయడానికి చంద్రబాబు సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అంతకంటే ముందు ప్రాజెక్టు పరిస్థితిని పూర్తిగా అధ్యయనం చేయనుంది.